వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ ఉచితం. అవిస్ హాస్పిటల్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారు, అలాగే ఆయన వైఫ్ లైలా గారు. ఇద్దరికి నమస్తే అండి. నమస్కారం. లైలా గారికి తెలుగు బాగా రాదు కదా, అంటే అండర్స్టాండ్ చేసుకుంటారు కానీ రాదు. రైట్. ఫస్ట్ టైం మీరు ఇద్దరు కలిసినప్పుడు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారు? నేను హిందీ, ఆయన ఇంగ్లీష్. కనిపిస్తుంది కూడా ఇంగ్లీషే. తనది నేటివ్ ఎక్కడ అసలు? బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్, కానీ స్కూలింగ్ ఇక్కడ అయింది, కాలేజ్ కూడా ఇక్కడ అయింది. కానీ ఆఫ్టర్ కాలేజ్ అమెరికా, లండన్ చదివినారు. ఆ యాష అంగ్రేజీ ఉన్నది, సో ఇంగ్లీష్ స్టైల్. సో నాతో మాట్లాడుతున్నప్పుడు నేను స్ట్రైట్ గా ఫస్ట్ డే నేను హిందుస్థానీ, నేను హిందీలోనే మాట్లాడతా, ఇంగ్లీష్ లో మాట్లాడను. యాక్చువల్ ఏముంటే అసలు నాకు ఇంగ్లీష్ రాదు అప్పుడు. ఇట్లానే స్కిప్ అయినా. తర్వాత ఎప్పుడు చెప్పారు ఆ విషయం మరి? ఆఫ్టర్ 6 months చాలా దగ్గర అయిపోయింది ఈ అమ్మాయి. ఫస్ట్ ఈమెనే ప్రేమలో పడింది. నేను చాలా టైం ఏ రోజు నాకు బుల్లెట్లు తగిలినాయి అప్పుడు ప్రేమలో పడినా. అప్పుడు దాకా వెరీ గుడ్ ఫ్రెండ్. ఈ అమ్మాయి నా ఇంకా ఉన్నది, పెళ్లి చేసుకో అని. 110%. I proposed him. I told him, let's get married. He was, no, I'm not ready for a marriage. He said, not for any other reason. He said, I have a lot of responsibilities that I need to get a change. I'm a leader. I need to get a change. He said, one person I cannot get a change. For that, I need everybody's support. For that, that time he was not in politics. He said, I have to come in politics. I have to make sure I win. Okay. So that is how he was. So he was not ready. He said, no, because obviously if you are married, you are a family, there's so many responsibilities. So he said, that is my first responsibility. When it was actually? Year? 2002. Yeah, 2002. I didn't remember. You yes, didn't actually. remember? Yes. See, not bad. No, sometimes it's not always the wife has to remember their dates. It's nice that the you husband only also loves him. Yeah. No, but now I believe that he loves me more. So it's okay if he remembers the dates. Wife full form తెలుసా మీకు? చెప్పండి. Worries invited forever. So ఎంత మాట అన్నారండి ఇప్పుడు, ఎంత మంది వైఫ్లు మిమ్మల్ని. ఆ వరీస్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్ నా జీవితంలో వచ్చిన తర్వాత డేట్ ఎట్లా మర్చిపోతా అమ్మా? వెంటబడిన ఆవిడ మర్చిపోయారు, yes, మీరు మాత్రం వరీస్ ఇన్వైట్ చేశారు కాబట్టి మర్చిపోలేకపోతున్నారా? yes. I have nothing to say. I'm with him for around 15 years now. 5 years again courtship. So many years I'm with him. So I've got used to it now. Deep down I know he loves me. Anything he says doesn't matter. ఎంత కాన్ఫిడెన్స్ చూసారా మీ మీద? ఇప్పుడు లవ్ ఉన్నది, అప్పుడు లేదా? బిగినింగ్ లో లవ్ లేదు. నేను చాలా ప్యాషనెట్ ఫెలో. అప్పుడు సోషల్ వర్క్ లో ఉన్నా, రాజకీయంలో రాలేదు. ఐఎమ్ లవ్ అంటే నేను నా డ్యూటీ ఫస్ట్ చేయాలి, లవ్ తర్వాత రే భయ్ అని ఆ సిద్ధాంతంలో ఉన్నా. ఇప్పుడు కూడా ఇవాళ లవ్ అయింది, కానీ ఇప్పుడు డ్యూటీ ఇంకా లవ్ లో మీరు చూస్ చేయమంటే ఒక ఎల్ఓసి మీద సోల్జర్ ఎట్లా డ్యూటీ చూస్ చేస్తాడు, నేను కూడా డ్యూటీ చూస్ చేస్తా. అది చెప్పి పెళ్లి చేసుకున్నా. What do you say? Yeah, I agreed. I thought, kya bolte, initially people will say it. Husbands normally say, your boyfriends normally say. With time, once you get married, they will change. So but that is what I thought. But he didn't. He didn't. So I took a risk. He didn't. ఏమైంది అంటే పోయి వీళ్ళ ఫ్రెండ్స్ తో వీళ్ళ రిలేటివ్స్ తో డిస్కషన్ చేసుకుంటా, ఇట్లా మా కాబోయే మొగడు ఫిరోజ్ ఖాన్ ఇట్లా ప్యాషనెట్ ఫెల్లో, డ్యూటీ ఫస్ట్, ప్రేమ నెక్స్ట్, లవ్ నెక్స్ట్, ఏమేమో చెప్తున్నారా మాకు అర్థమైతలేదు అంటే వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ రిలేటివ్స్ అందరు ఏమన్నారంటే, యంగ్ ఉన్నాడు కదా, ఫుల్ బాయిలింగ్ ఉన్నది కదా బ్లడ్, కొద్దిగా 3-4 years తర్వాత కొద్దిగా దిగిపోతాడు, సెట్ అవుతాడు. వేరే మా హస్బెండ్లు కూడా ఎట్లా అయిపోయినారు, వీడు కూడా అట్లానే అవుతాడు, వరీ చేయకు, ఎస్ చెప్పు, పెళ్లి చేసుకో అన్నది. బట్ నో చేంజ్. సో దాని తర్వాత ఏమైంది అంటే ఆలోచిస్తున్నది, అరే మా ఫ్రెండ్స్ చెప్పినారు 2 years 3 years 4 years 5 years 6 years 7 years ఈయన చేంజ్ అయితలేడు అని ఏం చేసింది, స్మార్ట్ గా ఈమె చేంజ్ అయిపోయింది. నేను పెద్ద పిచ్చి అంటే ఇది చిన్న పిచ్చి, నేను పెద్ద తిక్క అంటే ఇది చిన్న తిక్క. సో హ్యాపీగా మా లైఫ్ నడుస్తుంది. సో చేంజ్ అయ్యారు కాబట్టి మీకు హ్యాపీ. 100% అలానే ఉంటే గనక మీ పని ఉండేది. అమ్మా ఫస్ట్ డే నుంచి నేనే డామినేటర్. నేను ఎవ్వరి మాట వినను. నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు నా అమ్మా నాన్న మాట వినలేదు, ఫుల్లా చెప్తున్నా.
భార్య మాట వినే పాయింటే లేదు. ఆమె ఏదైనా చెప్పండి నాకు నచ్చితేనే చేస్తా. జస్ట్ లవ్వర్ మాట మాత్రమే విన్నారు. లవ్ అంటే ఓకే రైట్ బాయ్, ఆఫ్టర్ మై కంట్రీ హిందుస్థాన్ కి ప్రేమ తర్వాత నీకే ప్రేమ చేస్తా. So that is all right. See, plus once I was with him, I got married to him. See, when you're in your courtship, you're meeting for 2 hours, 3 hours. You normally see only one side of a person. Okay. But when you get married and you stay day and night with the person, so Exactly. Then you see the whole we'll person, what understand it the is. whole person. Yes. So when I started understanding Feroz, staying with him, so I enjoyed his thoughts. Super. I got motivated with his thoughts. So that time it was not worth changing him. Changing him for what? Changing him for what he wants me. I want him to be. I think this is what I want him to be. So I feel proud. So that was it. మీరు అంటే మ్యారేజ్ కి ముందు ఎన్ని ఇయర్స్ లవ్ లో ఉన్నారు ఇద్దరు? 5 years. 2002లో కలిసినాం, 2007లో పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత ఇవాళ 223, 15 years ప్లస్. 15 years. అండ్ 5 years కోర్ట్షిప్ అంటే ఆ లవ్ టైం. దాని తర్వాత ఇద్దరికి ఇంతకి ఎక్కడ పరిచయం అయింది అసలు? ఇప్పుడు మా కామన్ ఫ్రెండ్ ఉన్నాడు ఆదిల్ భాయ్ అని, ఆయన పెళ్లి అవుతుంది. యాక్చువల్లీ సెకండ్ మ్యారేజ్ అవుతుంది. ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయింది, దాని తర్వాత సెకండ్ పెళ్లి అవుతుంది. సో క్లోజ్ ఫ్రెండ్స్ కి పిలిపించిన, క్లోజ్ ఫ్రెండ్స్ కి పిలిపిస్తే నేను పోయినా మ్యారేజ్ లో. అక్కడ పోతే ఎవరు పెళ్లి కూతురు వాళ్ళ తరఫు నుంచి ఈ అమ్మాయి ఉన్నది, పెళ్లి కొడుకు తరఫు నుంచి మేమున్నాం. నేను ఇట్లానే పార్టీలో లోపల పోయినా, ఎట్లనే ఈ అమ్మాయి బ్యూటిఫుల్. నేను అక్కడ నుంచి వస్తేనే అప్పుడు నేను డాన్ టైప్, ఎవరు బ్యూటిఫుల్ అక్కడనే నా కళ్ళు పడేది. ఎవర్రా ఈ బ్యూటిఫుల్ అమ్మాయి చూసినా, చూసి ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఫుల్ పెళ్లి కూతురులాగా ఉన్నది ఈ అమ్మాయి పెళ్లి కూతురు. నేనన్నా మా ఆదిల్ భాయ్ ఎంత లక్కీరా, ఏం కొట్టినర్రా భాయ్, మొత్తం చందమామకి తీసుకొచ్చేసినర్రా, లక్కీ ఫెలో అన్న. దాని తర్వాత తెలిసింది ఆ పెళ్లి కూతురు ఫ్రెండ్. సో నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిన, ఫ్రెండ్షిప్ నేను స్టార్ట్ చేసిన, స్టార్ట్ చేసింది. ఫిర్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నాం. Is it right? Yes, 100%. అట్లా పరిచయం అయింది. మా ఫ్రెండ్స్ వాళ్ళతో నంబర్ తీసుకున్నా, నంబర్ తీస్తే ఫోన్ చేసిన, 2-3 టైం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత 5th టైం ఆర్ 4th టైం లిఫ్ట్ చేస్తే ఒకటే అన్న, మీ కాల్ ఎంత బ్యూటిఫుల్, Exactly knows. ఒక స్లేవ్ లాగా కాల్ దగ్గర పెట్టుకో. సేమ్ వర్డ్స్ నవ్వడం మొదలు పెట్టింది ఈ అమ్మాయి. అండ్ ఎట్లా ఉంటుంది, ఎవరైనా యంగ్స్టర్స్ నాకు వింటుంటే, ఫస్ట్ నువ్వు ఎక్కడైనా ప్రపోజ్ చేస్తే అమ్మాయి నవ్వుతే స్టోరీ ఫినిష్. సో నేను అనుకున్నా, అరే వచ్చేసింది రా బాయ్ మన గ్రిప్ లో. మళ్ళీ పిలిపించిన, కాఫీకి పోదాం. వచ్చారా ఆవిడ? బోయిన్పల్లి ధాబా పోయినాం. సో కాఫీ ఎందుకు, ఎవరైనా చూస్తారు కదా, వద్దు ఎక్కడో దూరం పోదాం నేను చెప్పింది, ధాబా పోదాం. సో బోయింగ్పల్లి ధాబా పోయినాం. అదైతే కొంచెం లాంగ్. అప్పుడు నేను డబ్బులు సంపాదించుకుంటున్నా, జేబులో 1000 రూపాయలే ఉన్నాయి. సో ఈ అమ్మాయి చాలా రిచ్ అమ్మాయి. సో నాకు తెలియదు ఏం తింటది. సో నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు ఆర్డర్ ఇవ్వండి అంటున్నా. సో మీరు ఎందుకు ఇస్తలేరంటే, కొద్దిగా తర్వాత తింటా, ఎందుకంటే నేను చూసుకోవాలి కదా, బిల్ అమౌంట్ చూసుకోవాలి కదా ఎంత అవుతుంది. ఈ అమ్మాయి తెప్పించింది. దాని తర్వాత చూసిన 800-900 అవుతుంది బిల్. రైట్, డన్, సెట్ అయిన. అట్లా స్టార్ట్ అయింది. సో దోస్తీ స్టార్ట్ అయింది. దాని తర్వాత లవ్ అయింది, పెళ్లి అయింది. ఇలా చాలా సంతోషంగా ఉన్నా. నెక్స్ట్ జనం వస్తే నాకు ఏం కోరిక చేస్తా అంటే, నేను 21 years అప్పుడు ఈమె 18 years ఉండాలి, మేము కలవాలి. అండ్ కలిసినప్పుడు పెళ్లి కావాలి. అండ్ 5 daughters నేను కనుక్కోవాలి. 5 daughters. దానిలో ఒకటి IPS ఉండాలి, ఒక IS ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి, ఒక జెట్ పైలట్ కావాలి, అండ్ ఒకరు పెద్ద లీడింగ్ అడ్వకేట్ కావాలి. ఎందుకు ఇట్లా అన్ని ప్రొఫెషన్స్ నుంచి ఎంచుకున్నారు మీరు? మనకు అవసరం కాబట్టి. డాక్టర్ అవసరం, పోలీస్ అవసరం, కలెక్టర్ అవసరం, మిలిటరీ అవసరం, ఫైటర్ అవసరం. సో అందరిది ఆ గర్ల్స్ ఎట్లా అమ్మాయిలే కావాలి, అమ్మాయిలకు సన్స్ నాకు ఇష్టం, కానీ నేను నిరూపిస్తా అబ్బాయిల కంటే స్ట్రాంగ్ గర్ల్స్. ఒకవేళ ఇన్ కేస్ మీరు నెక్స్ట్ జన్మలో అమ్మాయిగా పుట్టి ఆవిడ అబ్బాయిగా పుడితే అప్పుడు ఏం చేస్తారు? సో నేను అమ్మాయిలాగా పుడితే నేను ఆలోచిస్తా, నాకు డబ్బులు కావాలి, లేకుంటే హ్యాండ్సమ్ కావాలి, ఇది లేదా అది. కానీ ఇద్దరు ఒకటి చూస్ చేస్తాను, డబ్బులు తప్పకుండా ఉండాలి, కోటీశ్వర్కి పెళ్లి చేసుకుంటా. అబ్బో, ఎందుకంటే నేను
మా ఫ్రెండ్స్ వాళ్ళ డాటర్స్కి అందరికీ నేను చెప్తానే ఉంటా, ఇఫ్ యూ వాంట్ టు క్రై, నువ్వు ఏడవాలి అనుకుంటే మర్సిడీస్ బెంచ్లో ఏడవాలి, ఆటోలో ఏడవకు అమ్మా. సో నా మైండ్ సెట్ అట్లా. ఎందుకు? మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఇల్లు కావాలి, అన్ని ఫెసిలిటీస్ కావాలి. సో ఒక రిచ్ ఫెలో ఉంటే వాడు అన్ని నీకు తెచ్చిస్తాడు, కష్టం ఎందుకు నీకు? అంతేనా? అంతే. నువ్వు బ్లెస్డ్ పుట్టినావా, బ్లెస్ పుట్టిన తర్వాత, ఇంత మంచి ఫ్యామిలీలో పుట్టిన తర్వాత, ఇంత అందంగా పుట్టిన తర్వాత, ఇంత ఎడ్యుకేట్గా ఉన్న తర్వాత ఫాల్తూ వాళ్ళకు సెలెక్ట్ చేస్తారు, చేయవద్దు. What do you say? Little different from Feroz. I always believe In this matter only. Yeah, in this matter. Yeah, few matters, yes. Yeah. We agree to disagree Okay. with each other. Okay, so this is, yeah, he respects my thought process, I respect his thought. For me, it was different. See, when I met Feroz, that time also, he was just an upcoming, as he said, he was coming into his career and everything. So I never saw Feroz's money background. I never saw Feroz's. For me, a person has to be important. What his aims are has to be important. What he's looking for me. That I'm lucky he was good looking. But otherwise, for me, it is very important that, you know, his state of mind, what he's thinking. So for me, stimulation is mind more than anything else. So that's why I'm lucky that he's good looking. But for me, money, all this never mattered. For me, it was a person whom I can look up to, whom I can respect, whom tomorrow I can, you know, take him along with me and say, yes, he's my husband and I'm proud of. Not a normal person. Correct. But somebody who's I'm very proud of. Correct. So for me, that was important. So when I met Feroz and when I heard whatever, you know, as he said, he was upcoming, and yes, that is true. He didn't have money, and then after later he told me, I said, why didn't you eat? Because he came home and he ate. So I told him, why didn't you eat at the dhaba? So he said, nahi Laila, mere paas itne hi paise the, nahi to bartan dhone jana padta tha. You know, so that from that he had come up. But still, I always noticed कि कोई भी उसके घर पे से खाली हाथ नहीं जाएगा. Even if he has 100 rupees in his pocket, it's just a example. He has 100 rupees and he knows till evening he has only that 100 rupees. If somebody comes and asks him for some money, he will not think about that 100 rupees for himself. He will take out that and give it off. So that there are few qualities of him which I loved. I loved he never lies. There are a lot of people. He never lies. We all do mistakes. We all do things. That not everybody is not perfect. We all have a good and we have a bad. Correct. Right? We all try to hide a bad. But what I saw in Feroz is he had his own good and he had his own bads and his faults. But he never hid them. He never. He always was the truth. Galti hui, kuch hua, to he used to say कि हाँ चलो मेरी गलती थी. Fine. He never used to hide it. So वो सच्चाई अच्छी लगी उसकी. His truthfulness, what I liked. So there were a lot of qualities in him which, you know. And one more quality మీరు మర్చిపోతున్నారు, నాలో డాన్ క్యారెక్టర్ చాలా ఇష్టం. నేను పొలిటికల్ ఫైట్స్ అయినప్పుడు, కొట్లాటలు అయినప్పుడు జైలుకి పోతే జైలుకి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఎట్లా ఉన్నది ఏమంది something different. I like to go on Hayabusa. See, I love to watch movies, Hindi movies. So I love to. So I always, whenever I watch Hindi movies, I used to, you know, put myself in the character. So, okay, now the heroine of the movie is whatever she is. So I used to feel, okay, that's me. So I love to live characters. So I always liked it. So for me, that's one character was there of, you know, okay, being a Don's girlfriend. And I actually told Feroz that was one Don's of my Don girlfriend. So that was one of my fantasies actually. No. So Don. So when I met him, you know, he had a Hayabusa and he always had a gun because he had his license with his gun. So that is what also said, oh my God, this is, you know, this is something which I always wanted. నేను చెప్తా. ఫస్ట్ ఈ అమ్మాయికి కలిసినప్పుడు మన దగ్గర ఏం లేదు, అప్పటినే డెవలప్ అవుతున్నాం. సో దాని తర్వాత డబ్బులు సంపాదించుకున్నాం, ఈ కొట్లాటలు వచ్చినాం, పాలిటిక్స్లో వచ్చినాం. దాని తర్వాత లైసెన్స్ రివాల్వర్ వచ్చింది. ఈ అమ్మాయికి ఒక ఫాస్టెస్ట్ బైక్ హయబుజా అని ఉన్నది, అది చాలా ఇష్టం. సో లైలా కోసమే ఆ బండి 2005లో 15 lakhsలో కొన్నా లైలా కోసం. అండ్ నా వెపన్ ఇక్కడ ఉంటుంది, ఎక్కడైనా మేము హోటల్కి పోతుంటే నా వెపన్ నా దగ్గర నుంచి తీసుకొని పర్స్లో పెట్టుకుంటుంది ఈ అమ్మాయి. మోజు రివాల్వర్ ఉన్నది నా దగ్గర. అండ్ ఒక జగ పోతే ఆమె ఏం చేసింది అంటే బిల్ వచ్చింది. బిల్ వస్తేనే ఆ వెయిటర్కి, ఆ మేనేజర్కి ఎంబారెస్ చేయాలి అని సట్ అని పర్స్ ఓపెన్ చేసి ఫస్ట్ రివాల్వర్ తీసి ఇట్లా పెట్టింది. పెట్టి డబ్బులు తీసుకొని ఎంత అయింది అని పెడుతుంది. సో ఈమెకు థ్రిల్ ఏమంటే ఆ వెయిటర్ మేనేజర్ ముఖం చూడాలి. అండ్ బయట వస్తే భయపడినాను. సో నా అన్ని క్యారెక్టర్లో
ఒక డాన్ క్యారెక్టర్ లైలాకు చాలా ఇష్టం. Oh. అండ్ నాకు ఎసర్ట్ ఏమంటే మా అమ్మ భయపడదు, మా లైలా భయపడదు. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఫిరోజ్ ఖాన్ కొట్లాట అయింది అంటే లైలా ఏం చెప్తుంది అంటే మా మొగుడు కొడతాడు. దాని తర్వాత మా అమ్మకి ఫోన్ చేసి జైలుకి పోయినాడు నీ కొడుకు, అరే మంచిగా అందరికీ గీతా ఉపదేశం చెప్తాడు, అక్కడ మంచిగా ఉంటాడు, హాయిగా వచ్చి అందరికి బయట వస్తాడు. సో అమ్మకి 1% భయం ఉండదు, లైలాకి భయం ఉండదు. దానికోసం నాకు అడతారు, అన్నా నువ్వు ఇంత అవుట్ రైట్ ఉంటావా, అసలు నీకు భయం? అస్సలు నాకు భయం లేదు, కానీ నా అడ్వాంటేజ్ లైలా, నా అమ్మ. తను ఆల్రెడీ మ్యారీడ్ కదా యాక్చువల్లీ, అది ఎప్పుడు తెలిసింది మీకు? కామన్ ఫ్రెండ్స్లో అప్పుడు మ్యారేజ్లో ఉన్నది, వాళ్ళ హస్బెండ్తో కలిసేది మేము. వాళ్ళ హస్బెండ్తో కలిసే వచ్చారా? కామన్ ఫ్రెండ్స్ కదా కలిసేది. మరి ఎట్లా అంటే ఎందుకు విడిపోయారు? మీకోసం విడిపోయారా లేకపోతే నార్మల్ గానేనా? వాస్తవం ఎప్పుడు వాస్తవం చెప్తా, వీళ్ళ హస్బెండ్ ఫస్ట్ హస్బెండ్ డ్రగ్ ఎడిక్ట్ అయిపోయినా, ఇంటర్వీనస్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నాను, పెద్ద డాక్టర్. నేను నా లైఫ్లో చాలా తక్కువ మందికి అంత ఇంటెలిజెన్స్తో చూసిన, కానీ ఆ ఇంటెలిజెంట్ డాక్టర్ అలవాట్లో పడినాడు. హెపటైటిస్ బి అయింది, డాక్టర్లు చెప్పినారు మీరు ఇంటర్వీనస్ ఇంజెక్షన్ తీసుకోవద్దు. దాని తర్వాత కూడా తీసుకున్నారు, దానికోసం హీఈస్ నో మోర్. దాని తర్వాత ఆలోచించినాం, లేకుంటే నో. మాకు తెలిసింది ఓకే యువర్ మ్యారీడ్, ఓకే నో. అప్పుడే తెలిసిందా? మీ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్ మ్యారేజ్ లో చూసారు కదా, అప్పుడు వెంటనే తెలిసిందా? తెలిసింది, అప్పుడు కామన్ ఫ్రెండ్స్ అయిపోయినాం. ఓకే. సో ఐ థింక్ 2004 ఎండింగ్లో అతను చనిపోయినాడు. సో దాని తర్వాత ఈమె సీరియస్ అయిపోయింది. ఈమెకు మ్యారేజ్ అయింది అని నేను లవ్ కాదు, ఈ అమ్మాయి నాకు ఫస్ట్ డే నుంచి ఇష్టం, కానీ నేను చాలా ప్యాషనెట్ ఫెలో. నేను చెప్పినలాగా ఫర్ మీ డ్యూటీ ఫస్ట్, లవ్ వైఫ్ నెక్స్ట్. నేను చెప్తున్నా మీకు ఆనెస్ట్గా, వేరే వాళ్ళకు ఎవరు వైఫ్ ఫస్ట్, వాళ్ళకు కూడా నేను రెస్పెక్ట్ చేస్తా, వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళ ఎమోషన్స్కి రెస్పెక్ట్ చేస్తా, వాళ్ళ ఆలోచనకి రెస్పెక్ట్ చేస్తా. ఫర్ మీ చిన్నప్పటి నుంచి నేను ఒక యోద్ధ, ముస్లిం కమ్యూనిటీలో పుట్టిన తర్వాత కూడా నేను ఒక ఫెలో. టోటల్ ఇండియాలో ఐ థింక్ ఓన్లీ వన్ మ్యాన్ హూ విల్ టెల్ ఫస్ట్ మై కంట్రీ దెన్ రిలీజన్ 100% అని చెప్పే వ్యక్తి ఫిరోజ్ ఖాన్. రిలీజన్ ఇస్ మై బెడ్రూమ్ స్టోరీ చెప్పే వ్యక్తి ఫిరోజ్ ఖాన్. కాన్స్టిట్యూషన్ సుపీరియర్ అని చెప్పే వ్యక్తి ఫిరోజ్ ఖాన్. సో అట్లా ఆలోచనతో చిన్నప్పటి నుంచి ఉన్నా. సో ఆ ఆలోచనలో క్లారిటీ ఉన్నది కాబట్టి, నేను అబద్ధం చెప్పను కాబట్టి, ఎవరయ్యాకి వినను కాబట్టి, ఈ మొత్తం చూసిన తర్వాత కూడా ఈ అమ్మాయి అన్ని చూసుకొని లొంగింది, ఇష్టపడింది. అరే ఈ మార్కెట్లో ఇట్లాంటి కనిపించాడు, జేబులో 100 రూపాయలు లేవు, కానీ మొత్తం ఊరికి డిన్నర్ కోసం పిలుస్తా, ఏం ధైర్యం రా ఈ మనిషికి. సో నా కరేజ్ చెప్పే వాస్తవం ఈ అమ్మాయికి నా జీవితంలో తెచ్చింది. తనకి అప్పటికే ఒక పాప ఉండింది, తాన్యా. ఎంత ఏజ్ అప్పటికి? 2007లో she was 6 years. 6 years అన్ని తెలుసు మాకు. You were telling 5 years, but he is telling 6 years. We knew he is right, no? Yeah. 5-6 years because we knew that time only Feroz, na. Okay. కానీ మీకు అంటే ఆమె కంటే కూడా వాళ్ళ మమ్మీ కంటే మీతో ఎక్కువ క్లోజ్ ఉండేది కదా తాన్యా అండి? yes మమ్మీకి మ్యాడ్లీ ఇన్ లవ్. నా రక్తంలో లేదు, కానీ సేమ్ చిన్న ఫిరోజ్ ఖాన్ నా అలవాటే. ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి. ఓకే. ఇంత పొట్టిగా ఉంటది, కానీ డేరింగ్. రాత్రి 3 గంటలు కూడా ఫ్రెండ్స్ చెప్పి ఏదో అయింది అంటే ఇమీడియట్లీ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు. డబ్బులు కావాలంటే ఏ డబ్బులు ఉన్నాయి ఇచ్చేస్తారు. ఏదైనా ఇష్యూలో జోరిపోతుంది. లైక్ మీ. రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసింది కదా, మిమ్మల్నే తను తీసుకునింది ఆదర్శంగా. ఇట్ మైట్ బి, నేను ఖచ్చితంగా చెప్పను. చిన్న ఏజ్ లో చూసినప్పుడు అవే నేర్చుకుంటారు కదా యూజువల్ గా. కానీ నేను చూసిన బై బర్త్ అట్లనే ఉన్నది. देखो ఛాంపియన్స్ ఆర్ బోర్న్ not made, warriors are born, they are not made, leaders are born, they are not made. అట్లనే తానియా was born like that, great personality. అన్ని దానిలో నంబర్ 1, ఏదైనా నంబర్ 1. సో ఏది నాకు ఇష్టం. లైలా రెస్టారెంట్కి పోతే తానియా ముందు ఉండి నేను లేట్ అవుతుంటా, తానియాకి పెడతా. తానియా ఏం ఆర్డర్ ఇవ్వాలి, తానియా ఏం ఆర్డర్, నా ఆర్డర్ అదే ఉంటుంది. షాపింగ్ కి పోతాను, తానియాకు ఏ కలర్ ఇష్టం, నాకు అదే కలర్ ఇష్టం. నేనేం డ్రెస్ తీసుకోవాలి, నేనేం డ్రెస్ తీసుకోవాలి, 4 డ్రెస్లు పెడితే తానియా ఏది చూస్తే అది నాకే ఇష్టం. సో వాట్ ఎవర్ ఫిరోజ్ ఖాన్, అది చిన్న ఫిరోజ్ ఖాన్. సో యు మిస్డ్ తానియా a lot, no? Yeah, I miss her being physically there with me. I miss her hugs, I miss her fighting with me, I miss her
our arguments. But somehow she is a soul where I even feel her now. Today, it's just been 6 months that she's passed away. But sometimes it feels it's just been yesterday. And sometimes it feels, no, she's there. I go in her room in the morning because she used to study abroad. She went to Canada to study, then she went to Singapore to study. So I used to feel that she's there. And I think there are a lot of work of mine which probably I couldn't take decisions or I couldn't take the right decisions. So now I think that things are falling into place. So I think when she's gone, she's given me a lot of inspiration. She has given me a lot of courage. And I think she's right here. Now I feel she's here. I feel she's more closer to me. Only thing I miss is her physical being. Yeah. But I feel she's here. You know, he also told me same thing just before half an hour. Yeah. She's here only. She's here. Her No, soul none of is us here know. only. Yes, she's right here. She is with us only. Yes. She's telling like that. Yes. We genuinely feel that she's right here. She's not gone. But you are starting some social work on her name. I already started. No, I already started. It's called High Vision Foundation. Okay. This is empowering through education. Because what I always believed it, see, if you want to give food to somebody, if somebody is hungry, then you give them only once. You cannot give them all the time. But if you teach them how to earn, they will always make sure that they are never hungry. Correct, They'll always correct. have food for themselves. The basic necessities. Correct. So for me, education was very important. So I thought, why not educate? So when I took a survey, so I realized that, till 10th standard, all the parents, whether it be our mates' parents or under poverty families, they make sure by the 10th, all the children are educated. Because a lot of government aids are also there. So after 10th, it becomes difficult because fees are very exorbitant. They are really, really very high. So there you see a lot of dropouts after the 10th. So you see children 10 tak pad liye, 11th, 12th, they don't go into colleges. Yeah. So what we decided, it was my dream for past 7 years actually, because I was working for Aga Khan Foundation long back, me being Aga Khani. Yeah. As I believe into Aga Khan, so we had Aga Khan Foundation, which I worked for years, and then we learned a lot there, and and we used to do it for the community. So I thought, why not do it for the whole? So this was a dream for past 7 years. Aaj karenge, kal karenge, we'll do it. And then Tanya was my inspiration. Tanya is a beautician. Yeah. And she was a makeup artist. So she used to tell me, Mama, why don't you do something like that? Because this is something which will give you a lot of happiness. Because see what happens, Feroz is very busy with his work. His politics, his priorities are very different. See, priorities and love, the two different things. You cannot say if his priorities are there, so he doesn't love me. It's not that. They're two different things. So his priorities were different, coming home late, leaving early in the morning. So very less time he gives it to me. So when I come home, there's nothing much to do. Morning, I'm with my parents. My dad just passed away. He was also not well. So busy with my parents, busy with my work. But then I had so much of energy. What else to do? So she said, Mom, what I see in you is that you enjoy social service. You love to give back. So why don't you start this? So then, there's another friend of mine. We got in touch with same like-minded people who had the same thought process of helping people. So we all came together, 5 of us. And then we started this foundation called the High Vision Foundation. Here we pick up students from past 10th standard and we mentor slums, them. basically. Not necessarily slums. They have to have minimum qualification, that is 10th pass. They have to have minimum 70% of percentage in 10th standard, and their family income should be less than 25,000. Those are the criteria. That's the it can be anybody, and not necessarily slums. See, when you see middle class people, when they are little lower middle class people, they don't mind going into other people and asking money. High standard people, they have money, they can afford. I always see the middle class people who always suffer, because it's their respect that they will not go out and ask money also. But their income is less than 25,000 also. So we cater all of them. It can be of any creed, any caste, there is no barrier. It can be anybody, and they have to apply. We have a source of interview and we do it. So we don't only educate them, we make sure they are a part of the foundation, and then they are with us till they reach their goals. They can become doctors, they can become engineers, or they wanted to go into skill development. A lot of them are not very good with their studies. They may finish the 12th standard and then want to go into skills, so we give them skill training also. It's good actually. Yeah, and now we are just having English classes in their summer because a lot of children who we already have are from government schools. So their writing skills of English is good, but their conversation skills, speaking English is not there. So we are giving training in them. So once they join us and then they go,
it's not only education. They are one whole human being who can speak English, who can talk well, who's confident. So many issues. Everything we will cater as our children. For our children, how we concentrate. So when Tanya went, we did a soft launch. Just one Sunday before she left. Sunday we had a soft launch. She helped me out with doing the paperwork and everything. And I think she knew she was going. So I thought she showed me the way before she went. Because जो चीज़ 7 साल से नहीं हो रही है, वो एकदम से हो जाना. It went so smooth. I'm right. So I feel that she's gone. But right now, to start with, she's given me 44 students to take care. And next month, we are probably taking 200 students more. So our mission is, by 2035, we will have 10,000 students. So she's there, so she's my inspiration. So now उसके लिए तो करना ही है. Hats off to Tanya, not you. Hats off to Tanya. She's my inspiration, period. And she is my get-go. I feel she's behind me. कि मामा करना है, you have to do. And she's making things all right. ये तो है ही शुरू से. And now दोनों जने push कर रहे हैं मेरे को. So I have no choice. So I put it ना, so I put it fighter to win. Which says, yes, I am a fighter and I will win. Definitely. We'll also support you. All the best. Thank you so much. Yeah. ఒక్కసారి మీరిద్దరు పరిచయం అయిన తర్వాత మమ్మీ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా ఇట్లా అనేసి తను అంటే ఆల్రెడీ మ్యారీడ్ పాప ఉంది అని అప్పుడు మమ్మీ వాళ్ళు ఏమనలేదా? నే అమ్మ ఏ రోజు లైలాతో పరిచయం అయింది అంటే ఏ రోజు నాకు బుల్లెట్లు షూట్ చేస్తున్నారు. అవును. ఆ రోజు అపోలో హాస్పిటల్లో ఉన్నా. ఓకే. ఉంటే ఈ అమ్మాయి అక్కడ వచ్చింది. సో 3 days అన్కాన్షియస్ ఉన్న 4th day వచ్చిన కాన్షియస్లో. సో ఆ రోజు చూస్తే కూడా ఈ అమ్మాయి అక్కడనే ఉన్నది. అప్పుడే నేను చూస్తూనే అనుకున్నారే సేమ్ సారీ బ్లాక్ సారీ అక్కడనే ఉన్నది. సేమ్ బ్లాక్ సారీలో నేను ఆపరేషన్ థియేటర్లో పోతున్నా. 3 days తర్వాత కూడా బ్లాక్ సారీ. ఇది ఒక ఫిల్మీ స్టైల్ కనిపిస్తుంది అందరికీ. అరే ఫిరోజ్ ఖాన్ రొమాంటిక్ ఫెలో ఇట్లా చెప్తాడు. ఇది కాదు వాస్తవం. బ్లాక్ సారీలో వచ్చింది అట్లా అక్కడనే ఉన్నది. అక్కడనే మా అమ్మకి ఒక రూమ్ తీసుకున్నారు. మా చిన్న తమ్ముడు ఈ అమ్మాయి ఇంకా మా అమ్మ అక్కడనే ఉన్నారు. ఎందుకంటే డైయింగ్ డిక్లరేషన్ నేను ఇచ్చేసిన. డాక్టర్స్ చెప్పినా నేను చనిపోతామని. సో వాళ్ళు చాలా పరిశాన్ ఉన్నారు. ఆ పరిశానిలో అమ్మ చేయి పట్టుకొని ఈ అమ్మాయినే కూర్చున్నది. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ చెప్తుంది, అరే పిచ్చోడా ఇట్లాంటి అమ్మాయి దొరకదు, చేసుకో పెళ్ళి. ఓకే. సో నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నేను చేసుకుంటాను. ఈ యాక్ట్ ఆ 3 days అక్కడనే కూర్చున్నది. సో ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి చెప్పేది హస్బెండ్ వైఫ్లో వైఫ్ హస్బెండ్కి ఎక్కువ లవ్ చేయాలి. ఎందుకలా? అది నా థాట్ ప్రాసెస్. అట్లాంటి ఒక థాట్ ప్రాసెస్. నాకు ఎక్కువ చేయాలి రా భయ్, నేను కూడా చేస్తా, కానీ నాకంటే ఎక్కువ చేయాలి. ఇఫ్ 100 is there, I will do 100, కానీ 100 కంటే ఎక్కువ నా భార్య చేయాలి. సో అది చూసుకున్నా. ఇది 200 300 తీసుకురా 3 days 300 తీసుకురా లక్కీ ఫెలోను తీసుకురా. సో అమ్మ నాన్న ఆశీర్వాదం ఉన్నది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. బీద వాళ్ళకి అందరికి హెల్ప్ చేసిన కాబట్టి దేవుడు తీసుకురా ఫిరోజ్ అని గిఫ్ట్లు ఇచ్చేస్తాడు. ఓహో సూపర్, అసలు గ్రేట్. హౌ గ్రేట్ వర్డ్స్. मैं उधर ही फिसल गई sometimes I say. రైట్. ఏజ్ గ్యాప్ ఉందా ఇద్దరికి ఎక్కువ? ఎవరు పెద్దవాళ్ళు? నేను వినా తనే పెద్ద. 1 year. He feels very proud in saying I am younger, my wife is older. That is right. No, it is right. But he feels very proud in saying it. Not once, he'll say it 2-3 times. He said, I am the younger one. 1 year మీరే చిన్ననా? I am 1 year older. మీకు ఆ విషయం ముందు తెలుసా? yes, హార్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇంకా అన్ని what is age? అవన్నీ nothing. Age is just a number. అమ్మా అంతే. I always tell, right? Yeah, when I die I will be 21 and I tell Laila, when you die మీరు 18 ఉండాలి. మీరు 18 ఉండాలి అంతే. మీరు అని పిలుస్తారా, నువ్వు అని పిలుస్తారా? నిన్న జిందగీ అని పిలుస్తా. జీవితం. వాట్ యూ కాల్? 100 names. Laddu, Mithu, Janu. And when I'm angry, Feroz. So when he knows that there's something wrong, no, then only his name will come out. Then you are. Then only Feroz. Yeah. Otherwise, then only it will come out Feroz. Other it will be Janu, Mithu, Laddu, anything which I feel that day is good. and వాస్తవంగా చెప్తే చిన్నప్పటి నుంచి లైలా అంటే పేరు చాలా ఇష్టం నాకు. అంటే ఆ సాంగ్ ఉండే చూసారా, ఒక లైలా కోసం పాడుకునేవాళ్ళ వినేది. అది విన్నారా ఎప్పుడైనా సాంగ్? అండ్ నా ఫేవరెట్ సాంగ్ లైలా ఓ లైలా. లైలా ఓ లైలా. నేను ఇందాక అడిగాను మిమ్మల్ని అది కూడా. తర్వాత ఇది ఒక సాంగ్ ఉంటుంది, ఒక లైలా కోసం వెతికాను దేశం తిరిగాను దేశం, సంథింగ్ సాంగ్ ఉంటుంది. ఫేమస్ సాంగ్. నా చిన్నప్పుడు ఫ్రెండ్స్
వాళ్ళ అమ్మాయిలతో కలిసినప్పుడు ఏమరా నీ లైలాతో కలిసినావరా అని నేను చెప్పేది. సో ఆల్వేస్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయికి నేను లైలా అని నా మైండ్లో పెట్టుకున్నారు. సేమ్ అలానే మీకు మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే నేమ్తో లైలా దొరికిపోయింది. సో నాకు ఒకసారి మా ఫ్రెండ్స్ అడిగినారు, అరే నీకు లైలా అంటే పేరు చాలా ఇష్టం కదరా, నీకు ఒకవేళ లైలా దొరకపోతే లైలాది ఏం చేస్తావా? నేనన్నా ఒక లైలా దొరుకుతుంది నాకు తెలుసు, ఒకవేళ దొరకపోతే నా డాటర్ పేరు లైలా పెడతా అన్న. దొరికిపోయింది. ఇంకా అవసరం లేదు. మ్యారేజ్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత మీకంటూ అంటే ఆల్రెడీ ఒక పాప ఉంది, తాన్యా వేరే విషయం, మీ ఇద్దరికి ఒకరు కావాలి అని ఎప్పుడు అనుకోలేదా? నేను చెప్పేసిన ఫస్టే బిఫోర్ మ్యారేజ్ చెప్పేసిన that we will not have children. తానియా మన పాప. అంటే మీకు పిల్లలంటే బాగా ఇష్టం కదా? చాలా. ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేపించిన మా ఇద్దరు పెట్ డాగ్స్, ఒక చాంపు పఠాన్, ఒక గబ్బు పఠాన్. ఆ చాంపు పఠాన్ గబ్బు పఠాన్కే నేను ఇంత ప్రేమ చేస్తా. నాకు ఒక కొడుకు కూతురు ఉంటే నెత్తి మీద పెట్టుకుంటా. విప్లవం తీసుకురావాలి, ఒక విజన్ ప్రకారం. నేను భయపడవద్దు, లొంగవద్దు, నాకు లైబిలిటీస్ ఉండవద్దు, నాకు భయం ఉండవద్దు. పిల్లలుంటే ఫ్యూచర్లో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది. వాళ్ళ ఫ్యూచర్ సెట్ చేయడానికి నేను కూడా నా విజన్ నుంచి డైవర్ట్ అవుతా, నా విప్లవం నుంచి డైవర్ట్ అవుతా అని ఆ ఆలోచన. ఐ మే బీ రైట్, ఐ మే బీ రాంగ్. పిల్లలు వస్తే ఇంకా గట్టిగా అవుతా, కానీ తెలియదు. కానీ ఆ టైంలో నా సిచ్యువేషన్ ఎట్లా అంటే, నా నెత్తి మీద 25 క్రిమినల్ కేసెస్లు ఉన్నాయి. 1 year జైలు పోయి వచ్చిన. 2 సార్లు నాకు మర్డర్ చేయడానికి పోతే 2 సార్లు బతికిన. 3rd టైం మర్డర్ చేయడానికి వస్తే మా నాన్నకి అటెంప్ట్ మర్డర్ చేసినారు. అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నా. పూర్తి ఓల్డ్ సిటీలో నా దుష్మన్లు, అందరికీ ప్రతి ఒక్క జగ దుష్మన్లు తయారు చేసిన. ఎవరెవరు నాకు తిరిగినారు వాళ్ళకు కొట్టిన. సో ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్లో ఉన్నా. డబ్బులు లేవు, బిజినెస్ లేదు, రాజకీయంలో లేను, మొత్తం గందరగోళంలో ఉన్నా. అప్పుడు ఒక్కటే నా దగ్గర ఉన్నది, నా ప్రాణం. నా ప్రాణం కాడేయాలి, గెలుచుకొని పోవాలి. ఆ టైంలో నా ప్రాణంకి గ్యారంటీ లేనప్పుడు ఒక కొత్త పాప అబ్బాయికి, ఒక కొత్త సోల్కి నేను ఎందుకు తీసుకురావాలి? నా గ్యారంటీనే లేదు. సో దానికోసం మ్యారేజ్ అప్పుడే నేను చెప్పిన, ఇప్పుడు విప్లవం కోసం నేను పుట్టినా, నేను అది ఆ దారిలో పోతున్నా. ఏ రోజు నేను చనిపోతే ఆ విప్లవం నువ్వు తీసుకోపోవాలి ముందు చెప్పి పెళ్లి చేసుకున్నా. ఉట్టిగా చేసుకోలేదు. లైలాలో ఒక ఝాన్సీ రాణిబాయి ఉన్నది, లైలాలో ఒక రజియా సుల్తానా ఉన్నది. అది చూసి పెళ్లి చేసుకున్నా అమ్మా. ఆర్డినరీ గలంటే చేసుకొని పెళ్లి నేను ఎక్స్ట్రాడనరీ ఉన్నది కాబట్టి చేసుకున్నా. సో మీరు చాలా నమ్ముతున్నారు ఎక్స్ట్రాఆర్డినరీ అని. 100% ఉన్నది. షీ ప్రూవ్డ్ నా అన్ని దానిలో నంబర్ 1. ప్రూవ్డ్ ఇట్. బిజినెస్ నంబర్ 1, డేరింగ్. నేను అందరు ఫ్రెండ్స్కి చెప్పేది, అరే అని నేను అందరు పెళ్ళాలు లవ్ చేస్తారా, ఏదైనా గ్రేట్, మన పెళ్ళం మన కోసం కొట్లాడాలి, అది ఇంపార్టెంట్. సో ఎవర్ లక్కీ ఫెల్లో అంటే కొట్లాడే పెళ్ళం దొరికితే. ఇది దొరికింది కదా నాకు, ఇది దొరికింది కదా, మీరు వెంటనే ఇది సూపర్. అసలు సూపర్. ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడే అలా ఇది అది అని వస్తుంది. తెలుగు వర్డ్ అట్లా యూజువల్ గా అప్పుడే వస్తుంది అట్లాంటి వర్డ్. 100% గ్రేట్ అసలు. ఎందుకంటే అందరికి నేను చెప్తానే ఉంటా, లక్కీ ఎవరంటే సోల్మేట్ దొరకాలి. ఇది ఒక సోల్మేట్. పూర్తి ఫిరోజ్ ఖాన్కి మొత్తం అర్థం చేసుకున్న అమ్మాయిది. సో నేను చాలా కంఫర్టబుల్, ఈజీగా ఉంటా. ఎందుకంటే ఈమెకు తెలుసు నేను డ్రామా చేయను, ఏదైనా రియల్. నేను ఎప్పుడు నేను చెప్తానే ఉంటుంది, ఇలా మూవీ చూసి వచ్చినా కానీ వాడు రీల్, నువ్వు రియల్ ఫిరోజ్. యా కరెక్ట్. ఇట్లాంటి కాంప్లిమెంట్లు, ఇట్లాంటి కాన్ఫిడెన్స్, ఇట్లాంటి అన్కండిషనల్ ప్రేమ. ఇంకా దాని తర్వాత నేను ఎంత సెల్ఫిష్ ఫెలో అంటే, నా విజన్కి, నా మిషన్కి ఏదైనా అయితే నువ్వు చేయాలి అని భారం వేసేసిన ఈయన నెత్తి మీద. నీ లెక్క ప్రకారం చేయని చెప్పలేదు నేను. సో సెల్ఫిష్ ఫెలో నేను, లక్కీ ఫెలో నేను. యు ఆర్ లక్కీ, హి ఇస్ లక్కీ. No, I am lucky. I am also lucky, very, very lucky. I think I am more lucky. If you want to do something in life, Feroz has always been supportive of me, which is very important. See, you cannot do everything by yourself. Feroz has been very supportive. Tanya is my daughter, right? She never called him dad. Daddy, yeah.
And I was also okay with the fact when Feroz said, I don't want to have children and I'm Tanya's your daughter and I will not adopt her because I have a lot of responsibilities. Deep down, I felt good because I wanted Tanya for myself. There even I was selfish. It is good. He is there as a support. He is there behind her, no doubt. But then I wanted to be Tanya's mom and I wanted to be her dad. She called uncle, no? She called him Feroz uncle. So I was okay with the fact. So that was my selfishness also. Tomorrow I remember if I would have told Feroz, I want her to adopt, he wouldn't have said no. But then I thought, theek hai, main uski maa hu, main uski dad hu, and I was okay with the fact. Though I knew behind he's there. So see, marrying somebody who's married, who already has a children, who will not have your children, mutually decide. Exactly. Even that is a big thing for a man also. Person, so it's a big thing for a man to do that. Secondly, giving me my own liberty. He never wanted me to change. I wear shalwar kurtas, I wear saris. When I go to work, I wear westerns. And he's never stopped me. He's never stopped me from going out with my friends. He's never stopped me if I wanted to travel. My mom, dad, my dad, he was not well for a long time. So I used to spend little more time extra with him. He used to be home at alone. He never stopped me. Super. So for me to what I am today, I think I am there. I did it. Yes, I did it with my own purpose also, but he was always there behind me. So without, I guess, each other's support, it is very difficult to do anything or to reach anywhere. ఇంకా ఒక వాస్తవం చెప్తా మీకు, ఇప్పుడు దాకా ఏ ఛానల్కి కూడా చెప్పలేదు, ఎందుకంటే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి. లైలాతో ఉన్నాం. లైలా యాక్చువల్లీ ఖోజా కమ్యూనిటీ, అంటే ఇస్మాయిలీస్. మేం సున్నీ ముస్లిమ్స్. ఈయన మా ఇస్లాం సెట్లో వస్తారు. కానీ ఈమె ఫాలో చేసేది టోటల్, మేము ఫాలో చేసేది డిఫరెంట్. మేము టోటల్ ప్రాఫిట్ మొహమ్మద్కి ఫాలో చేస్తాం అండ్ వీళ్ళు టోటల్ ఆగా ఖాన్కి ఫాలో చేస్తారు. సో పెళ్ళి అయినప్పుడు ఈమె చెప్తుంది ఈయన రూల్స్ ప్రకారం పెళ్లి కావాలి. మా నాన్న అమ్మ అంటారు, మా చిన్నైన పెద్దనాయన పిన్ని మా మామ అందరు ఏమంటారు, మీరు మొగడు కాబట్టి మీ రూల్స్లో మన రూల్స్లో కావాలి. సో నేను స్ట్రేట్ మా అమ్మ దగ్గర పోయినా, అమ్మ ఎంత డిఫికల్టీతో పెళ్లి చేసుకుంటున్నా, ఈయన రీతిలో మన రీతిలో మన దానిలో వాళ్ళ దానిలో ఏమున్నది అమ్మ, లైలాకి ఇష్టం ఆగా ఖాన్ స్టైల్లో చేయాలి, చేద్దామమ్మా, నాన్నకు ఒప్పి ఏమున్నది అమ్మ ప్రేమ చేసుకున్నాం, ఏదైనా కానీ ఏముంటుంది ఉండేది మేమాన. ఆ మంతర్ కానీ ఆ పూజలు కానీ ఆ ప్రేయర్స్ కానీ ఆ మందిర్ కానీ మస్జిద్ కానీ దర్గా కానీ చర్చ్ కానీ ఏమున్నది అమ్మ, ఏం రాసి ఉంటే దానికి కట్టిపడి ఉంటామమ్మా, ప్రేమని కట్టిపడి ఉంటుంది కదా. ఆ అమ్మాయి జిద్దు చేస్తుంది, నాకు నో ప్రాబ్లం చెయ్యి. సో నేను కాంప్రమైజ్ చేసి నేను చెప్తున్నా మీ ఛానల్ మీద, ఐ థింక్ అమ్మ ఓన్లీ ముస్లిం కాంప్రమైజ్ చేసింది నేనే. సో దానిలో నేను ఈమె స్టైల్ ఒప్పుకుంటే ఏమైంది, మా దానిలో 200 మంది ఉన్నారు మా చుట్టాలు, 100 మంది ఇడిసేసి వెళ్ళిపోయారు. సో నేను అమ్మకి చెప్పిన, పోతే పోనీ లైలా గెలవాలి. He never stopped me from following my religion. ఇప్పుడు కూడా I go for my prayers, I go for my Jamaat Khana, which is my prayers. I follow, I have his picture. He's never stopped me. Great, no? That's what I said. So I think I'm lucky. మీరు ఇందాక నా సోల్మేట్ అన్నారు, అది రియల్లీ గ్రేట్ ఏమో, కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇద్దరు వైట్ డ్రెస్సెస్, ఇద్దరు సేమ్, అసలు డ్రెస్ కూడా ఇద్దరు డిఫరెంట్గా వేసుకోలేదు. అంటే మీరు ఒక రూమ్లోంచి వచ్చారు, ఆవిడ ఒక రూమ్లోంచి వచ్చారు. జస్ట్ ఆవిడ మా ముందే వచ్చారు, నేను చూస్తూనే ఉన్నాను. ఇద్దరు మాట్లాడుకున్నది కూడా లేదు, బట్ ఇద్దరు సేమ్ డ్రెస్, ఇద్దరు సేమ్ టైం వచ్చారు బయటికి. ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. Sometimes you feel nice, no, you want to do something what he likes, he wants to do what you like. So there are a lot of times that both of us do the same thing. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. చాలా హ్యాపీగా ఉందండి. మీ మొత్తం లైఫ్ అంతా ఎట్లా జర్నీ మొత్తాన్ని మాతో షేర్ చేశారు. ఎప్పటికీ ఇలాగే ఉండండి. అయితే ఒక్కటి, మీరు ఫస్ట్ ఎట్లా ప్రపోజ్ చేశారు ఒకసారి మా ముందు ప్రపోజ్ చేసి చూపించరా? నేను ఫోన్లో చేసిన. ఫోన్లో చేశారా? అదే ఫోన్లోనే. ఇప్పుడు డైరెక్ట్గా చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా చేయండి. నేను చెప్తున్నా, ప్రపోజ్ ఈ అమ్మాయి చేసింది. అయితే చేయండి. మీరు I didn't tell him like, okay Feroz, let's get married. Nothing. One day I just woke up, I said let's get married. So he said no, marriage is not. చెప్పు. 100 టైమ్స్ చెప్పింది ప్రేమ చేస్తున్నా. బాబా వద్దురా భయ్, ఆగు, నీ ప్రేమకు నీ దగ్గర పెట్టుకో, ఇప్పుడు నాకు టైం లేదు, ప్రేమ చెప్పకు.
ఇదే చెప్పిన. Tell him again. Every time I told him, You want to see. let's get, no, I told him, let's get married. అరే Then he used to say, no marriage right now. I have a lot of responsibilities. Not about getting married or some other woman. It's not about me giving you responsibility and I won't be able to give you time. Oh, I'm okay. Don't give me time. It's okay. I won't be able to give you money. I'm okay. Don't give me money. I won't be able to buy anything from you. Okay, don't buy anything from me. It's okay. Just get అన్ని married. బహానాలు చేస్తున్నా నేను. ఏ డబ్బులు లేవు, ఎక్కడి నుంచి నీకు పెట్టుకుంటా నెత్తి మీద, ఏం లేదు మా దగ్గర. ఆమెకుంది కదా డబ్బు. నేను చెప్తున్నా, అదే నేను చెప్తున్నా, వద్దు ఈ ప్రేమ పెళ్లి వెండి వద్దు, ఎందుకు నేను వద్దు, నీకు మంచోడు ఎవరైనా దొరుకుతారు రైట్, నువ్వు నా ఫ్రెండ్, నెత్తి నొప్పి చేకు, ఇదే నేను చెప్పేది. ఓకే, ఈమెనే నా ఇంకా ఉన్నది. అండ్ ఆ రోజు అపోలో మనసు ఇచ్చేసిన, జీవితం ఇచ్చేసిన, అన్ని ఇచ్చేసారు. వాళ్ళ వైఫ్ కి మాత్రం మంచి కంఫర్టబుల్ మీనింగ్ ఒక దాన్ని క్రియేట్ చేసుకున్నారు. పక్కా వైఫ్ అంటే మళ్ళీ చెప్తున్నా, వర్ ఈజ్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్, అంతే. You need to change now. No, I cannot That change. is for common. కొద్దిగా వరీస్ తక్కువ అయ్యి అని రిక్వెస్ట్ పెట్టా. Okay, now from this Valentine, I will make sure I'll put more worries just to prove that his proverb is fine. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి కూడాను. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అడగగానే ఒప్పుకున్నారు, ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చాలా కొద్దిసార్లు మాత్రమే ఇచ్చున్నారు మీరు, నేను చూశాను. బట్ మా ఛానల్ తోటి అన్ని షేర్ చేశారు మీ లైఫ్ గురించి. అండ్ వెరీ సాడ్ ఇష్యూ, తాన్యా ఇష్యూలో నేను మరొకసారి ఫీల్ అవుతున్నాను, బాధపడుతున్నాను. అది ఎప్పటికీ తీరని లోటు మీ ఇద్దరికి కూడా. అది తప్పించి మీ ఇద్దరు మిగతా అంతా హ్యాపీగా ఉన్నారని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.